గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల సాకారం కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా హైదరాబాద్ సహా పలు నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఇంటి పత్రాలు అందజేశారు. అయితే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన వారిలో కొందరు వాటిలో నివాసం ఉండటం లేదని తెలిసిందే. వాటిని అద్దెకివ్వటం, ఇతరులకు అమ్మటం వంటివి చేస్తున్నారట. ఈ క్రమంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తనిఖీలకు సిద్ధమైంది. దీనికోసం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. దీని ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థితిగతులను ఆరా తీయనుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లి సమాచారం సేకరించనున్నారు. అయితే ఇది పట్టణంలో బ్లాక్ విధానంలో నిర్మించి లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా బోడుప్పల్, చెంగిచెర్లలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లి ప్రయోగాత్మకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వ సిబ్బంది బోడుప్పల్లో కేటాయించిన 74 ఇళ్లు, చెంగిచెర్లలో లబ్ధిదారులకు కేటాయించిన 39 ఇళ్లకు వెళ్లి ఇల్లు పొందిన లబ్ధిదారులే దాంట్లో ఉంటున్నారా లేదా అని తనిఖీ నిర్వహించారు. ఈ రెండు ప్రాంతాల్లో యాప్ తనిఖీలు విజయవంతం కావడంతో రాష్ట్రమంతా ఇదే విధానాన్ని అవలంబించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వ సిబ్బంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి వారు ప్రభుత్వం కేటాయించిన ఇంటిలోనే ఉంటున్నారా లేదా వంటి వివరాలను తెలుసుకుని యాప్లో నమోదు చేస్తారు. ఒకవేళ ఇంటికి తాళం వేసుంటే అలా ఎన్ని రోజుల నుంచి ఉంది అనే వివరాలు తెలుసుకుని ఫోటోలు కూడా తీసుకుంటారు. అలానే ఆ ఇంట్లో ఎవరుంటున్నారు అని ఆరా తీస్తారు. ఇల్లు పొందిన లబ్ధిదారుడు ఉంటే వారి పేరు, మిగతా కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార్ వివరాలను యాప్లో నమోదు చేస్తారు. అలానే వారికి కేటాయించిన ఇంటి పట్టాను పరిశీలిస్తారు. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుడు ఆ ఇంటిని వేరే వారికి అద్దెకిస్తే వారి వివరాలు, ఎన్ని రోజుల నుండి రెంటుకుంటున్నారు వంటి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో లబ్ధిదారులు లేకపోతే వారికి నోటీసులు ఇస్తారు. లబ్ధిదారుల నుండి వచ్చే సమాచారాన్ని బట్టి అధికారులు తర్వాతి చర్యలు తీసుకుంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.36 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. వీటిల్లో 1.58 లక్షల ఇంటి నిర్మాణాలను పూర్తి చేశారు. నిర్మాణం 1.36 లక్షల మందికి కేటాయించారు. అయితే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సొంత ఇల్లు ఉన్న వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించారని, అలాంటి వారు ప్రభుత్వం నుండి వచ్చిన ఇంటిని అద్దెకిస్తున్నారని తెలిసింది. దీంతో ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా తనిఖీలు చేయనుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.